బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమవుతుంది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ ఘంటాపథంగా చెబుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాఘవ రాఘవ చెప్పండి. థ్యాంక్ యూ వెనిలా. అమరావతి అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం ఉన్నా కానీ వారం లేదా 10 రోజుల సమావేశాలకు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు కూడా ఇప్పుడే చెప్తారు. అయితే ఇటీవల సూపర్ 6, సూపర్ 8 సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలు కూడా కూటమి సన్నిద్ధంగా అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే వైకాపా మాత్రం గతంలాగానే తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని కూడా వాళ్ళ వైఖరి కూడా మొండి వైఖరి కూడా అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమావేశాల్లో కూడా 6 ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు ప్రభుత్వం సమావేశంలో కూడా పెట్టనుందని చెప్పుకోవచ్చు. అంటే పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ సెట్ సవరణ, ఏపీ మోటార్ వాహనాల పన్నులు, ఎస్టీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫ్రెష్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా సూపర్ 6 పథకాలతో పాటు P4 రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలతో డిఎస్సితో 16,000 ఉపాధ్యాయుల పోస్టు భర్తీకు, సాగునీటి ప్రాజెక్టులు వంటివి 20 పైగా అంశాలపై ఈ సమావేశంలో కూడా చర్చించుకోవాలని చెప్పవచ్చు. అయితే ఈ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఇప్పటికే మండల చైర్మన్ కోయా వెంకటేశ్వరరాజు, స్పీకర్ చింతకాయల ఆయనపత్రుడు కూడా సమీక్ష సమావేశం నియమించాడు. అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ సమావేశంలో కూడా సిఎస్ కె విజయానంద్, డీజీపీ హరీష్ గుప్తా కూడా దీంట్లో పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే సభా హక్కులకు కూడా భంగం అంశంపై చైర్మన్ మోషారాజు ఇప్పటికే అధికారులు కూడా చర్చించినారు. అంటే ఎమ్మెల్యేసీకి సంబంధించిన 20 ఎమ్మెల్యేలు 7 ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. వారికి గౌరవానికి కూడా భంగం కలగకుండా ప్రోటోకాల్ విధంగా పాటించాల విధంగా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా సిఎస్ కూడా ఆదేశాలు కూడా నిర్దేశించారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా శాసనసభ ఉదయం 9 గంటల నుండి శాసనసభ ఉదయం 10 గంటలకు కూడా ప్రారంభం కావచ్చని కూడా చెప్పుకోవచ్చు. ప్రశ్నోత్తరాల సమావేశాలు కూడా మొదలవుతాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పత్రాలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ కూడా సమావేశం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమావేశాలు కూడా సభ ఎన్ని రోజులు నిర్వహించాలని కూడా ఈ రోజు కూడా చర్చా కార్యక్రమాలు కూడా శాసన మండలి కానీ లేకపోతే శాసనసభ కానీ సమావేశం కూడా ఈ చర్చలు కూడా జరిగించు అని చెప్పుకోవచ్చు. వెనిలా. రైట్. థ్యాంక్ యూ రాఘవ.